మీరు అక్కడ గ్రామాల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలతో మీరు మాట్లాడితే వాళ్ళు ఒకటే చెప్తున్నారు. వందల టిప్పర్లు ప్రతిరోజు ప్రయాణం చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ టిప్పర్లు? ఈ క్రషర్ మిషన్స్ ఎక్కడ ఉన్నాయి? అన్ని ఇల్లీగల్ క్రషర్ మిషన్లే ఉన్నాయి దాదాపుగా. వెరీ సాడ్ న్యూస్. బస్సు ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న ఈ రాజకీయ నాయకులకు ఏవి పట్టవు. మనకు మౌలిక వసతులు కావాల్సిందే. రహదారులు, వైద్యం అండ్ విద్య. V6 తీన్మార్ న్యూస్లో నిన్న జరిగిన చేవెళ్ళ యాక్సిడెంట్ న్యూస్ వేయలేదట. ఇవాళ ఎందుకు వేయలేదో మనకేం తెలుస్తుంది. ఇక వేయాల్సి ఉండే కదా, వేయాలి కదా మరి ఖచ్చితంగా. దీనికి కారణం ఉచిత బస్సు అట. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి వెళ్లే రోడ్డు ఇదే. ఆయన ఈ రోడ్డును పట్టించుకోకుండా శంషాబాద్ నుంచి వయా షాబాద్ పరిగికి సపరేట్గా కొత్త రోడ్డు వేయించుకున్నట. అట్లనే ఉంటుంది, లీడర్లు అట్లనే ఉంటారు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ప్రజలు కూడా మీరు చూడండి, ఈ సిచ్యువేషన్కి కారణం ఎవరు? పబ్లిక్ బాధ్యత లేదా? పబ్లిక్ పాత్ర ఇందులో లేదా? మీరు ఎవరికి మనం ఓట్లు వేస్తున్నాం? ఏ లీడర్లకి? ఎందుకు ఆ రాజకీయ పార్టీలు అరే మనం ఒకవేళ పని చేయకపోతే ప్రజలు తిరగబడతారు అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తలేదు? పైసలు తీసుకొని మనం ఓట్లు వేస్తున్నాం కాబట్టి, మందు తాగి వాడు ఇచ్చే బాటిల్ తీసుకొని ఓట్లు వేస్తున్నాం కాబట్టి ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇది మారకపోతే సిస్టమ్ మారదు. సింపుల్. అన్నా సడన్గా 2 రోజులు టిప్పర్ చెకింగ్ ఉంటుంది అంతే. ఓ 2-3 రోజులు ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఎగబడి చెక్ చేస్తలేరా? ఓ 2 రోజులు చెక్ చేస్తారు, 3వ రోజు అయిపోతుంది, మళ్ళీ 4వ రోజు ఇంకో యాక్సిడెంట్ జరుగుతుంది. మళ్ళీ ఇది సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తుంటుంది. ఈ పాపం గవర్నమెంట్ వాళ్ళదే. ఆ ఫ్రీ బీస్ ఆపి డెవలప్మెంట్ మీద పెడితే బాగుంటుంది. మనం కూడా అట్లే ఉన్నాం కదా. మనం కూడా ఫ్రీ స్కీమ్స్ మీదనే ఫోకస్ చేస్తున్నాం, దాని గురించే మాట్లాడుతున్నాం, అట్లనే పడి కొట్టుకపోతున్నాం. మెహదీపట్నం నుంచి శంకరపల్లి వరకు సిటీ బస్సులు స్పీడ్గా వస్తున్నాయట. మెహదీపట్నం టు శంకరపల్లి. ఓకే. సీఎం రేవంత్ రెడ్డి కూడా కారణం, సబితా ఇంద్రారెడ్డి కూడా కారణం. ఆ ఉన్న లీడర్లంతా కారణమే అక్కడ. ఆల్ పార్టీ లీడర్లు, ఒక్కడు కాదు. మనకు రైతు బంధు ఇస్తే చాలు అంతే. రైతు బంధో లేకపోతే ఎలక్షన్ల ముందు పైసలో లేకపోతే ఆ 2 రోజులు తాగిస్తానో అయిపోయాయి. ఇది చూడండి, మైనింగ్ అక్రమ రవాణా ఆపేవారే లేరా? అడ్డుకట్ట వేయని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ యథేచ్ఛగా కంకర తరలింపు. అసలు ఉన్నదా? మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా? పొల్యూషన్ డిపార్ట్మెంట్. ఇది పొల్యూషన్ కూడా వస్తుంది కదా. కంకర మిషన్లు వెదజల్లేటువంటి పొగ వల్ల రెసిడెన్షియల్ ఏరియాలు మొత్తం ఆగమవుతున్నాయి కదా. ప్రజల గాలి పీల్చి ఆసుపత్రుల పాలవుతున్నారు, చచ్చిపోతున్నారు. 2 డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయి? లంచాల మత్తులో ఊగుతున్నాయి. మైనింగ్ రవాణాలో అక్రమాలు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిన ఆశించిన ఫలితాలు రావట్లే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల లోపల అనేక మార్గాల్లో అక్రమార్కులు రవాణా సాగిస్తున్నారు. రాయల్టీ కట్టకపోవడం, ఓవర్లోడ్తో వెళ్లడం, అనుమతి లేని వేళల్లో రవాణా చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ORR పరిసరాల నుంచి అక్రమ రవాణా అడ్డుకునేందుకు గనుల శాఖ 12 మంది ఉద్యోగులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేసింది. అందులో 7 మహిళలే ఉన్నారు. ఒక్కొక్కరే తనిఖీలు చేయాల్సిన పరిస్థితి ఉండడం, వారికి యూనిఫామ్ లేకపోవడంతో లారీ డ్రైవర్లు కూడా ఖాతరు చేయట్లేదట. యూనిఫామ్ కూడా లేదట వాళ్ళకి. మరి ఎందుకు వేసినట్ట కమిటీ, ఆ టాస్క్ ఫోర్సు? ముందే తెలుసుకుంటూ ప్రత్యేక టాస్క్ ఫోర్సులో సిబ్బంది ప్రతిరోజు తనిఖీ చేయాలి. శాఖాపరమైన పనుల నేపథ్యంలో 3 రోజులకు ఒకసారి రాత్రి వేళల్లో తనిఖీ చేస్తున్నట్టు సమాచారం. ORR పరిసరాల్లో తనిఖీ చేస్తుండగా లారీ టిప్పర్ల యజమానులు ముందే ఒక పైలట్ వాహనంలో వ్యక్తులను పంపిస్తున్నారు. తనిఖీలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకొని తమ వాహనాలు దారి మళ్లిస్తున్నారు. కొన్నిసార్లు పట్టుబడే పరిస్థితి వచ్చినా ఆపకుండా వెళ్తున్నారు. పోలీసులు సహా అన్ని శాఖలతో ఉండే విజిలెన్స్ బృందాల తనిఖీలు జరిగినప్పుడే అక్రమ రవాణా అడ్డుకునేందుకు వీలుంటుంది. అయితే విజిలెన్స్ తనిఖీలు సగటున నెలకు ఒకటే జరుగుతున్నాయి. కొందరు యజమానులు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల డ్రైవర్లను నియమించుకుంటున్నారు. వాహనాన్ని పట్టుకున్న కంకర, ఇసుక వంటి వాటిని ఏ క్రషర్ నుంచి తెస్తున్నారు అనేది బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఒకే నెంబర్ ప్లేట్తో 2-3 వాహనాల్లో రవాణా చేస్తున్నారు. ఓఆర్ఆర్ పరిసరాల్లో సద్దుపల్లి ఎక్స్ రోడ్ నుంచి 30 అన్నారం నాగోలు మీదుగా నిబంధనలకు విరుద్ధంగా నగరంలోకి 24 గంటలు ఓవర్లోడ్తో కూడా కంకర లారీలు రెడీమిక్స్ వాహనాలు వెళుతున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మన నాగోల్ పెట్రోల్ బంక్ నుంచి మీరు అబ్దుల్లాపూర్ మెట్టుకెళ్ళే ఒక దారి ఉంటుంది లోపలికి. సరిగ్గా ఒక 16 కిలోమీటర్లు పోతే కవాడిగూడ ఏరియాలో పెద్ద క్రషర్స్ ఉంటాయి. రోజుకు ఒక 2000 టిప్పర్లు అక్కడి నుంచి వస్తుంటాయి. మొత్తం ఇల్లీగల్ మైనింగే టోటల్. ఎవడు పట్టించుకోవాలా? అంతా లంచాల మత్తులా ఊగుతున్నారు. ఇప్పుడు ఆ క్రషర్ల వెనకాల ఉండేది ఎవరో అంతా రియల్ ఎస్టేట్ మాఫియా, పెద్ద పెద్ద లీడర్లు. చాలా ఘోరంగా ఉన్నది.